హాయ్ అండి. ఈరోజు రెసిపీ ముద్దపప్పు. ఇది వేడి వేడి అన్నంలోకి ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ప్రెషర్ కుక్కర్లో 1 కప్ వరకు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు బాగా నీట్గా కడిగి 1 కప్పు కందిపప్పుకు 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇందులో లైట్గా ఆయిల్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పులోకి వెల్లుల్లి జీలకర్రని దంచుకొని పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఇందులో కొత్తిమీర, టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. దీనికి తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఆ తాలింపుని పప్పులోకి వేసేసుకోవాలి. అంతే అండి, ముద్దపప్పు రెడీ.